ఎంత త్వరగా రోజులు అయిపోవటం అసలు తెలియనే లేదు కదా. అవును సమిత, ప్రేమలో ఇలాగే ఉంటుంది. సమయం ఎలా వెళ్తుందో అది తెలియనే తెలియదు. తెలుసా, నేను నిర్ణయించుకున్నాను, మన పెళ్ళికి మనిద్దరం ఒకే కలర్లో డ్రెస్ వేసుకోవాలి. నేను మెరూన్ ఇంకా క్రీమ్ కలర్లో లెహంగా వేసుకుంటాను, నువ్వేమో క్రీమ్ ఇంకా మెరూన్ కలర్లో షర్వాణి. అలాగే స్కూల్ డ్రెస్ లాగే ఉంటుంది కదా. అరే ఏంటి నువ్వు, అన్నీ నీకు వేళకోళమేనా? పో, ఇక సేమ్ కలర్ వేసుకోవటం క్యాన్సిల్. కానీ నేను క్రీమ్ అండ్ మెరూన్ లెహంగానే వేసుకుంటాను. కానీ నా డ్రెస్ని నువ్వే సెలెక్ట్ చేయాలి, ఓకేనా? నిజంగా? ఏంటి, ఏమైంది? నా కాళ్ళ కింద ఏదో పెద్ద చేప వచ్చినట్టుగా ఉంది. ఇది చూడడానికి ఎవరి కోట్ లాగా ఉంది. దీన్ని స్లీవ్స్ తిరిగిపోయింది. అరే చిరగలేదయ్యా, షార్క్ చేప కొరికేసి ఉంటుంది. అలాగా, ఇందులో ఏదో ఉంది. ఏసీపీ ప్రద్యుమన్. సార్ భలే సువాసన వస్తుంది కదా. మంచి వాసన వస్తుంది. సార్ ఏమైనా తిందామా? సరేనా? మా అమ్మ చెప్పేది ఖాళీ కడుపుతో ఉంటే యాసిడిటీ వస్తుంది అని. అలాగా? మేము సిఐడిస్. ఏంటి విషయం సార్? కొంచెం ఈ స్కెచెస్ని చూడండి. ఇలాంటి వ్యక్తి ఎవరైనా మీ రెస్టారెంట్లో పనిచేస్తున్నారా? లేదు సార్. కాస్త జాగ్రత్తగా చూసి చెప్పండి. నిన్న మాల్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్కి వీళ్ళకి సంబంధం ఉంది. లేదు సార్, ఇందులో ఎవరు నా స్టాఫ్ కాదు. కానీ ఆ కార్లో ఉన్న వ్యక్తి మీ రెస్టారెంట్ యూనిఫామ్ వేసుకున్నాడు. ఏంటి? ఓ మై గాడ్, కానీ ఇలా ఎలా జరుగుతుంది సార్? అది మీరే చెప్పాలి. మీకు కావాలంటే నా ఫుల్ ఎంప్లాయీస్ని చెక్ చేయొచ్చు. దీనికంటే నేను ఏం చేయాలి సార్? సార్ ఒకవేళ ఇక్కడున్న ఎవరైనా స్టాఫ్ బయట వాళ్ళకి ఆ యూనిఫామ్ ఇచ్చుండొచ్చు. లేదు మేడం, యాక్చువల్లీ పని పూర్తయిన తర్వాత మేము అన్ని యూనిఫామ్ పెట్టేశాం సార్. ఒకవేళ స్టాఫ్ ఎవరైనా దాచి తీసుకెళ్ళి ఉండొచ్చు. సార్, మేము పని పూర్తయిన తర్వాత ఒక్కొక్క వస్తువు, స్పూన్, గ్లాస్, ప్లేట్ అన్నింటినీ లెక్క తీసి చెక్ చేసి పెడతాం సార్. యూనిఫామ్స్ కూడా. యూనిఫామ్ ఇక్కడే ఉతుకుతున్నారా? ఏంటి సార్? యూనిఫామ్కి మరకంటుకుంటే ఉతికి ఆరేయాలి కదా, లాండ్రీకి ఇస్తారా చెప్పండి. అవును సార్. అవును అభిజిత్, అలాగే అయి ఉంటుంది. లాండ్రీలోనే ఏదో ఒక తికమక జరిగి ఉంటుంది. యూనిఫామ్ని ఏ లాండ్రీకి పంపిస్తున్నారు? ఇచ్చుడు, ఈ నలుగురిలో ఎవరన్నా నీకు తెలుసా? సార్ వీళ్ళ ముగ్గురు గురించి తెలీదు, కానీ సార్ ఈ అనూప్ తెలుసు. వీడి పేరు అనూప. వీడిప్పుడు ఎక్కడుంటాడు? సార్ ఇప్పుడు డ్రెస్ డెలివరీ ఇవ్వడం కోసం వెళ్ళాడు. ఈ పాటికి వస్తూ ఉండాలి. ఓకే, మేము వాడి కోసం వెయిట్ చేస్తాం. కానీ సార్ ఒక విషయం చెప్పండి, అనూప్ ఏం చేశాడు? వాడేం చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నిన్న మాల్లో బ్లాస్ట్ జరిగిందే, అది చేసింది వీళ్ళే. ఓరి భగవంతుడా, అందుకే నా అనూప్ నిన్న పనిలోకి రాలేదు. నేను ఎందుకని అడిగాను. అందుకు తను నా ఫ్రెండ్కి ఒంట్లో బాగోలేదు, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పాడు. ఒకళ్ళని పనిలోకి పెట్టుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేయరా? లేదు మేడం, కానీ ఇకపై చూసుకుంటాను. ఇకపై ఎందుకు? ఈ రోజే. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడే చెయ్యి. ఇప్పుడే వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేయాలి. అడుగు సార్, అనూప్ వస్తున్నాడు చూడండి. అనూప్, చెప్పండి సార్. నీ మిగతా ఫ్రెండ్స్ ఎక్కడా? ఏ ఫ్రెండ్స్ సార్? పైకిలే, చెప్పు. మాల్లో బాంబు ఎందుకు పెట్టావు? సార్ నేను చెప్పేది నిజం సార్, నేను ఎక్కడ బాంబు పెట్టలేదు సార్. కొట్టింది సరిపోలేనట్టుంది వీళ్ళకి. సచిన్, నలుగురిని తల కిందలో వేలాడవి. ఏసీ బాగా ఉతికి పడండి. వెళ్ళండి. ముందు మేము చెప్పేది వినండి సార్, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సార్, మా మీద ఎటువంటి తప్పు లేదు సార్. ఆ సూట్ కేసులో బాంబు ఉందని మాకు అసలు తెలియదు సార్. సార్, మా దగ్గర ఈ అనూపే చెప్పాడు ఆ సూట్ కేసుని మాల్లో పెట్టాలి అని. దానికోసం కూడా వాడు మాకు 10,000 రూపాయలు ఇచ్చారు సార్. సార్ నాకు ఆ సూట్ కేసులో బాంబు ఉన్న సంగతి తెలియదు సార్. ఆ సూట్ కేసుని తీసుకెళ్లి మాల్లో పెట్టండి, ఒకరు వచ్చి తీసుకెళ్తానన్నారు. ఎవరు చెప్పారు? నకులా?
సార్ ఆ నకులు ఎవరో నాకు తెలియదు సార్. నాకు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు, చెప్పారు వాళ్ళు నన్ను కలవాలనుకుంటున్నారని. వాళ్ళు నిన్ను కలవడానికి వచ్చారా? అవును సార్, వచ్చారు. తన్ని ఎక్కడ చూసావు? మేడం, వాడు నాకు ఫోన్ చేసి లాంటి షాప్కి బయటికి రమ్మన్నాడు. అప్పుడు ఒక బ్యాగ్ ఇచ్చి నువ్వు చేసిన పనికి కానుక అన్నారు. నువ్వు ఒక్కడవే చేయకుండా 2-3 చేర్చుకో అన్నారు. ఈ తప్ప నాకు ఇంకా తెలియదు సార్. సచిన్, ఒక పని చేయి, ఆ లాండ్రీ షాప్ పక్కనే ఎన్ని సీసీటీవీ కెమెరా ఉన్నాయో చెక్ చేయి, దాని ఫుటేజ్ కలెక్ట్ చేయండి. త్వరగా పని కానివ్వండి. ఈరోజు స్పెషల్ మోమోస్ ఉంది, త్వరగా కానివ్వండి. నమస్తే సార్. చెప్పండి సార్, ఏం తింటారు? ఇది చూడండి సార్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏసీపీని నేను చంపేశాను, ఇక బాంబ్ బ్లాస్ట్ చేశాను. ఏమయ్యా, నా ఆర్డర్ తీసుకురా. వస్తున్నాను సార్, ఇతన్ని పూర్తి చేసి వస్తున్నాను. ఒక పెద్ద పని మిగిలింది, అది కూడా ఈరోజు చేయాలి. నేను సిద్ధమే బాస్ అని ఒక మాట చెప్పండి. నా కోసం ఒక బోట్ రెడీ చేయండి, ఈరోజే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. వాళ్ళు నా బోట్ తీసుకెళ్లారు సార్. ఆ షార్క్ చేప వాళ్ళతో పాటు నా బోటును కూడా మింగేసింది. ఏంటి వాగుతున్నావా? జరిగిందేంటో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు వాక్కో. సార్, ఆ కోటు పరిస్థితి చూడండి. ఒకవేళ తప్పించుకుని ఉంటే ఈ చేతిని ఆ షార్క్ ఖచ్చితంగా కొరికేసి ఉండేది. సరే, వెళ్ళేటప్పుడు నీ బోటేగా తీసుకెళ్లారు, వెళ్తూ నీకేమైనా చెప్పారా? లే సార్. నువ్వెందుకు వాళ్ళతో వెళ్ళలేదు? నేను వస్తానన్నాను, నన్ను తీసుకెళ్ళలేదు. ఏసీపీ సార్ ఫోన్ ఇంకా నాట్ రీచబుల్లోనే ఉంది. ఆయనతో వీడున్నాడా? లే సార్, ఆయనతో పాటు ఒక అమ్మాయి ఉంది, కానీ తను పడవలో వెళ్ళే సార్. ఆ అమ్మాయి ఎక్కడా? ఏమో తెలీదు. ఆ అమ్మాయిని చూస్తే గుర్తు పెడతావు కదా? ఖచ్చితంగా సార్. సరే ఫ్రెడీ, ఇతన్ని తీసుకువెళ్ళి ఆ అమ్మాయి స్కెచ్ గీయించండి. వీడే ఆ వ్యక్తా? అవును సార్, ఇతనే సార్. కానీ ఇంతకుముందు ఇతన్ని ఎప్పుడూ చూడలేదు సార్. ఆ బ్యాగ్లో ఏముంది? సార్, ఆ బ్యాగ్లోనే డబ్బులున్నాయి. నేను ఇంటికెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే లోపల 50,000 ఉన్నాయి సార్. పెళ్లి ఇన్విటేషన్ కవర్ ఉంటుంది కదా, అందులో 50,000 పెట్టించారు సార్. సార్, పెళ్లి కార్డు కవర్లో డబ్బులు ఇవ్వడానికి అర్థం ఏంటి? అంటే నిందితుడు ఏదో ఒక తప్పు చేస్తాడు ఎక్కడైనా. ఆ కవర్ ఎక్కడా? సార్, అది ఇంట్లో ఉంది. సార్, ఏసీపీ సార్తో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయే సార్. తినేకెత్తాను. అవును సార్, మొహం అలాగే ఉంది సార్. ఈ అమ్మాయి నీకు తెలుసా? లేదు సార్. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారు సార్? అంతలా అతను ఏసీపీ సార్కి ఏం చెప్పాడు? వెంటనే ఆయన బోటు తీసుకుని సముద్రం మీదకి వెళ్ళిపోయారు. దీనటి వెనక నకులే ఉండుంటాడు. ఒక్కసారి మొదట నా చేతికి చిక్కాడు, వాడి రహస్యాలు మొత్తం బయటపడతా. ఇదే ఆ కార్డ్, అనూప్ మనకి చెప్పిన కార్డ్. డబ్బులు అలాగే ఉన్నాయి సార్. పటోరా అని పేరు రాస్తుంది. అయితే ఈ డబ్బులు పటోరా పంపించుండొచ్చు. కానీ సార్, ఇందులో అడ్రస్ ఉండదు కదా, మనం ఎలా కనిపెడతాం? కనిపెట్టగలం పూర్వి. పెళ్లి మండపం అడ్రస్ ఉంది కదా, ఒకవేళ ఈ పెళ్లికి పటోరా వచ్చుంటే వాళ్ళకి పటోరాకి సంబంధం ఉంది. బాబా, ఏంటండి మీరు? ఏడటం వల్ల ఇప్పుడు ఏం ఉపయోగం ఉంది? నేను మీకు ముందుగానే చెప్పాను కదా, అది ఆ ఇంట్లో సంబంధం మాట్లాడొద్దు అని. కానీ నేను చెప్పింది మీరు ఎవరైనా విన్నారా? వినలేదుగా. ఇప్పుడు చూసారా పెళ్ళికొడుకు ఇంటి వాళ్ళు ఏం చేశారు అని? అవును కమ్ము, మేము నువ్వు చెప్పింది వినలేదు. మేము చాలా పెద్ద తప్పు చేసేసాం. వదిన, భయపడటం వల్ల ఏమీ జరగదు. మీరు భయపడొద్దు. వాళ్ళు నా పిన్ని గారి కూతురు, కొడుకు, మనవడు. మీరు ఓకే అంటే నేను ఈ అమ్మాయికి ఆ ఇంట్లో సంబంధాన్ని తీసుకొస్తాను. ఇక పెళ్లి పనులు మొదలవుతాయి. ఇక దంచేయొచ్చనమాట. ఆపండి చిన్నమ్మ,
మీరు చెప్పిన చోట్లో నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోను. చూసావు కదా అన్నయ్య, నాకు ఎవరంటే ఇష్టమో దీనికి ఇష్టం లేదంట. ఇక ఇది ఎవరిని ఇష్టపడుతుందో వాడు దీన్ని వదిలేసి దీని ఫ్రెండ్తో లేచిపోయాడు. కమ్ము, వాళ్ళని వెంటనే రమ్మను. 2 రోజుల్లో పెళ్లి చేసేద్దాం. ఒక్క నిమిషం. చెప్పండి. మేము సిఐడీస్. సిఐడీనా? చెప్పండి సార్, ఏంటి విషయం? ఒకరి గురించి విచారించడానికి వచ్చాం. ఎవరి గురించి? ఈయన గురించి. సార్ ఇది ఆ కమ్ము, ఇతను సార్ వీడు నా పెన్ని కొడుకు వాళ్ళ కొడుకు ఫ్రెండ్ కూతురు కొడుకు సార్. కానీ మీరు వీడి గురించి ఎందుకు అడుగుతున్నారు? నిన్న మాల్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందిగా, అందులో వీడికి సంబంధం ఉంది. మీరే చూసారా నాన్న? చిన్నమ్మ అతనితో ఇచ్చినకు పెళ్లి చేస్తారంట. వాడు ఒక క్రిమినల్కి ఫ్రెండ్. ఫ్రెండే అలా ఉన్నాడంటే వాడు ఇంకెలా ఉంటాడు? ఏంటి విషయం, ఏం జరిగింది? సార్ యాక్చువల్లీ ఈ అమ్మాయి పెళ్లి ఆగిపోయింది, అందుకే తను అప్సెట్గా ఉంది. ఓ, ఒక్క నిమిషం. ఈ ఫోటో చూడండి. ఇతనే బటోరానా? లేదు సార్, అది అవును. ఏంటి, అవునా కాదా? ఎస్ సార్, ఇతనే పటోరా. మాకు ఆ వ్యక్తి అడ్రస్ కావాలి. నేను ఇప్పుడే తీసుకొస్తాను సార్. ప్లీజ్. అప్రమత్తంగా ఉండు అభిజిత్. అంత తేలిగ్గా ఎవరిని నమ్మకు. ఏమైంది సార్? ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేయి. హలో హలో సార్, ఫోన్ అటెండ్ చేశారు కానీ ఎవరు మాట్లాడలేదు. చుట్టుపక్కల ఏదైనా చప్పుడు నీటి శబ్దం వినిపిస్తోంది సార్. నీటి శబ్దమే వినిపిస్తోంది. హలో, కట్ అయిపోయింది. నేను త్వరగా తిరిగి వస్తాను. నా గురించి దిగులు పడకండి. ఇదేంటి ఏసీపీ సార్ మెసేజ్ చేస్తున్నారు? సార్ ఒకవేళ ప్రాబ్లం అయితే ఏసీపీ సార్ ఎందుకు ఫోన్ చేయట్లేదు? ఎందుకు మనతో మాట్లాడట్లేదు? నాకు అది అర్థం కాలా. సార్ ఇదిగోండి, ఇదే పటోరా అడ్రస్. సారీ చెప్తున్నాను కదా, ఈరోజు నీకోసం ఖచ్చితంగా ఆ గిఫ్ట్ తీసుకొస్తాను. ఇలా తప్పుడు ప్రామిస్లంతా చెయ్యకు. 10 సార్లు అబద్ధ ప్రమాణాలు చేశావు, కానీ ఇంతవరకు నువ్వు ఆ నెక్లెస్ నాకు కొనలేదుగా. బేబీ, ముందు ఈ కోపం వదిలేయ్. ఈరోజు ఖచ్చితంగా నెక్లెస్ కొనిస్తాను, నమ్ము. ఖచ్చితంగా? పక్కా. నువ్వు నాకు నెక్లెస్ కొనిస్తావా? ఈ రోజే తెస్తాను. మంచిది సరేనా? కొనాలి. ఏంటి ఎక్కువ చేస్తున్నావా? ఎక్కడికి పారిపోతున్నావు? పటోరా వీళ్ళంతా ఎవరు? సిఐడి. అతనెవరో తెలుసా? పటోరా ఈయన ఏ పని చేస్తున్నారో తెలుసా మీకు? ఓన్ బిజినెస్ ఉంది. వీడు నేరస్తుడు. నిన్న మాలో బాంబ్ బ్లాస్ట్ చేయించింది వీడే. బేబీ, బేబీ, నన్ను వదిలి వెళ్ళకు, బేబీ. బేబీ వాళ్ళ నాన్న ఎందుకురా బాంబ్ బ్లాస్ట్ చేయించావు? సార్ నాకేం తెలియదు సార్, నేను ఏ తప్పు చేయలేదు. చెప్. మాల్లో బాంబ్ పేలినట్టు మీ ఇంట్లో కూడా పేలేలా చేస్తాన్రా. సార్ మిగిలిన బాంబ్స్ కార్లో ఉన్నాయి. మీరు చెప్తే వీడి ఇంటిని బాంబ్తో పేల్తానా? అరే నిఖిల్, ఇది కూడా మమ్మల్ని అడుగుతావా? మాల్లో బాంబ్ పేలినప్పుడు వీళ్ళింట్లో పెళ్ళకూడదా ఏంటి? వెళ్ళు పేల్చి. అయ్యో, వద్దు సార్, వద్దు వద్దు, నేను చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. మీతో చెప్పారనే నేను ఆ బాంబు పెట్టాను సార్. సార్ వీడి లింక్ చాలా పెద్దదనుకుంటా. ఆ మిగతా ఎవరు? సార్ తన కోసం తను చెప్పే పనులన్నీ చేసేవాడిని సార్ నేను, కానీ తన గురించి నాకు ఏమీ తెలియదు సార్. తనే మితానా? కాదు సార్, తను కాదు. మరి వీడి నీకు తెలిసే ఉంటుంది. వీడి పేరు నకుల్. కాదు. మరి మిగతా ఎక్కడ ఉంటుంది? సార్ నేను తన్ని కలవడం కోసం శివసాగర్ బిల్డింగ్లో పార్కింగ్ లాట్కి వెళ్తాను సార్, కానీ తను ఎక్కడున్నారో నాకు తెలియదు సార్. శివసాగర్. సార్ ఇదే ఆ బిల్డింగ్.
మీతాని కలవడానికి బొటోరా ఇక్కడికే వచ్చేవారు. వాచ్మ్యాన్ని కనుక్కుందాం. హలో వాచ్మ్యాన్, ఒక్క నిమిషం. మీతా ఈ బిల్డింగ్లోనే ఉన్నారా? సార్ నేనేం చెప్పకూడదు సార్. అంటే బయట వాళ్ళకి నేను ఎప్పుడు ఇన్ఫర్మేషన్ సొసైటీ గురించి ఇవ్వకూడదు సార్ నేను. ఓ, కానీ మీతా మేడం ఈ బిల్డింగ్లోనే ఉన్నారని ఇందాకే చెప్పావుగా. అలాగే ఏ ఫ్లోర్లో ఉన్నారని చెప్తే బాగుంటుంది. సార్ నేను చెప్తున్నాను కదా, చెప్పకూడదని చెప్పారని. చూడు, సిఐడీస్ అడిగితే చెప్పాలి కదా మరి. మీరు సిఐడియా? మీరంతా సిఐడియా సార్? నమస్తే సార్. సార్ సిఐడి అడిగితే ఖచ్చితంగా చెప్పాలి కదా సార్. సార్ నీతా మేడం 5వ ఫ్లోర్లో ఉన్నారు. సరే, మీరు ఈ ఫోటోని బాగా చూడండి. ఇతను ఎక్కడైనా చూసారా? సార్ ఈయన ఎవరికి తెలీదు. 1వ నంబర్ ఏడుపు మొహం సార్. ఈయన ఏడుపు మొహం. 2 రోజులకు ఒకసారి మీతా మేడంని కలవడానికి వస్తారు సార్ ఈయన. అలాగా? సరే, మేము కూడా మీతా మేడంని కలుస్తాం. సార్ మీతా మేడం ఇంట్లో లేరు సార్. తను ఎక్కడికి వెళ్ళింది నువ్వేనా చెప్పగలవా? సార్ అదేంటంటే 2-3 గంటలు డైలీ మీతా మేడం బయటికి వెళ్ళేసి వస్తారు. సార్ ఒక నిమిషం సార్. ఈ పార్టీకంతా మీతా మేడం వస్తూ ఉంటారు సార్. అలాగా? చూడు, చెప్పండి సార్. ఎదురుగుండా ఉన్న ఆ కార్లో మేము కూర్చో. సరే సార్. మీతా మేడం వస్తే మాకు చెప్పు. సరే సార్. సరే సార్. హలో, ఏంటి? సరే, వద్దొద్దు, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. మేబీ నకుల్ని కలవడానికి వెళ్తుందేమో. కొంచెం మెల్లగా వెళ్ళు సచిన్, ఫాలో అవ్వు. సార్ ఈమె ఏ రోడ్లోకి వెళ్తుందో ఆ తర్వాత దారి లేదు, ముందు సముద్రమే ఉంది. సముద్రం ఉందో లేదో, కానీ అక్కడ ఖచ్చితంగా నకులుంటాడు. ఆగో, హెల్మెట్ తీ. హెల్మెట్ తీరా. ఎవరు నువ్వు? చందు. నక్కులెక్కడా? ఆ గన్ ఎందుకు తనకిచ్చావు? థ్యాంక్ గాడ్ మీరు నన్ను పట్టుకున్నారు. నేను తప్పించుకున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావా? మీరు నన్ను అరెస్ట్ చేసి తప్పు జరగబోయే విషయం నుంచి నన్ను కాపాడారు. మీరు గనుక నన్ను అరెస్ట్ చేయకపోతే నేను నేరస్తురాలుగా మిగిలిపోయి ఉండేదాన్ని. అలాగా? అవును సార్, నేను చెప్పేది నిజమే. నేను ఇబ్బందిలో ఉన్నాను. నకుల్ చాలా డేంజరస్ అయిన మనిషి. ఇంకా నా దగ్గర వేరే దారి ఏమీ లేదు సార్. పట్టుపడ్డాక డ్రామా చేశారా?
లేదు, నేను డ్రామా చేయటం లేదు. నేను చెప్పేది అబద్ధం కాదు సార్. నేను ఇంకేం చేయను. నకుల్ నన్ను బెదిరించాడు. ఒకవేళ వాడు చెప్పేది నేను చేయకపోతే మా నాన్న చంపేస్తాడు అని బెదిరించాడు. ఆ నకుల్కి నీ గురించి ఇన్ని విషయాలు ఎలా తెలిసింది? నాకు తెలీదు. నాకు ఆశ్చర్యంగా ఉంది నా గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అని. వాడు నాతో ఏమన్నాడు అంటే నాకు క్రిమినల్ రికార్డ్ ఏదీ లేదన్నాడు. అందుకు వాడికి సపోర్ట్ చేయొచ్చు అన్నాడు. ఈ అమ్మాయి నీతో పనిచేస్తుందా? లేదు, నాకు ఇదెవరూ తెలీదు. ఇప్పుడు ఆ నకుల్ ఎక్కడుంటాడు? ఎవరికీ తెలీదు. వాడు ఎప్పుడు ప్లేస్ని నెంబర్ని మార్చేస్తూనే ఉంటాడు. ఎవరికీ తెలీదు వాడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు, ఏం చేయబోతున్నాడు. సరే, నువ్వు ఈ గన్ని ఎందుకు కొన్నావు? సార్, జనసంచారం లేని ఒక ఫ్యాక్టరీలో ఒకరిని హత్య చేయాలని నకుల్ నాతో చెప్పాడు. సరే, ఈ గన్ను తీసుకువెళ్ళి వాని చంపాయి. వెళ్ళు, చూద్దాం వీడి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని చంపుతాడని. ఏసీపీ సార్ మళ్ళీ మెసేజ్ పంపించారు. అభిజిత్ ఎవ్వరిని నమ్మకు. ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. పగడ్బందీగా ప్లాన్ వేస్తున్నారు. ఏసీపీ సార్ ఏమంటున్నారు? అసలు ఆయన ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? నేరుగా వెళ్తూ ఉండు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే ఎక్కడికి తీసుకెళ్ళాలి? చెప్తున్నానుగా, ఏం మాట్లాడకుండా వెళ్ళు. ఏయ్, ఎవరు నువ్వు? 2 కొట్టాననుకో, అప్పుడు చెప్తావు. మర్యాదగా ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఏసీపీ ప్రద్యుమన్, సిఐడి. సార్, నన్ను క్షమించండి సార్, మీరు అనుకోలేదు. ఇప్పుడు వేగంగా బండి నడుపు, త్వరగా. నా దగ్గర టైం లేదు. అలాగే సార్. సార్, తను ఇక్కడికే రాబోతున్నారు. తన్ని చంపమని నకుల్ చెప్పాడు. ఏసీపీ సార్ ఉన్న చుట్టూ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఏసీపీ సార్ గురించి తెలుసు, నకుల్ ప్లాన్ కూడా తెలుసు. సార్, ఈ అమ్మాయి ఆ అమ్మాయే సార్. బోట్ అతను చెప్పాడు కదా, ఆ అమ్మాయే. మీరంతా ఎవరు? సిఐడి. ఏసీపీ సార్ ఎక్కడా? నాకు తెలీదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఏసీపీ సార్తో ఉన్నావు. నువ్వు ఆయనతో ఉండడం ఒక జాలరీ మాకు చెప్పాడు. అవును, నేను ఆయనతోనే వెళ్ళాను. కానీ ఏసీపీ సార్ నన్ను తిరిగి పంపించేశారు. నకుల్ని చూడ్డానికి సముద్రానికి ఆయన ఒంటరిగా వెళ్ళారు. దాని తర్వాత ఏమైందో నాకేమీ తెలీదు. చూడు, నకుల్ నిన్ను చంపాలనుకుంటున్నాడు. ఒక్క విషయం తెలుసుకొని నిన్ను చంపడానికి ఈ చందుని పంపించాడు. నీకేం తెలుసో మాకు వెంటనే చెప్పు. సార్, నేను చెప్పేది నమ్మండి. నేను చెప్పేది నిజమే. నాకు ఏమీ తెలీదు. నాకు ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, నాతో ఏదో ముఖ్యంగా మాట్లాడాలని. తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడైనా అర్థమైందా? వాడు నిన్ను చంపడానికి ఇక్కడికి రమ్మన్నాడు. నకులేడి? వాడి ప్లాన్ ఏంటి? వాడు ఎక్కడ బాంబు పెట్టాడు? సార్, నాకు ఏమీ తెలీదు తను ఎక్కడున్నాడు. కానీ తను నన్ను బార్లో చూడ్డానికి వచ్చినప్పుడు ఏదో రోస్లీ పార్క్ గురించే ఏదో మాట్లాడాడు.
రోస్లీ పార్క్. రండి, త్వరగా రండి. కమాన్ సిఐడి, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆపగలిగితే నన్ను ఆపండి. మీరు నన్ను ఎలా ఆపుతారో నేను చూడాలని వెయిట్ చేస్తున్నాను. మీరు అసలు ఏం చెయ్యలేరు. మీరు ఎప్పుడు ఆపలేరు ఈ బూమ్. మిమ్మల్ని ఇలా తిప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది నాకు. కావాలంటే చూస్తుండండి ఇంకా నేను ఏమేం చేయబోతున్నానని. పూర్వి, సార్ ఇది రెసిడెన్షియల్ ఏరియా. అందరినీ ఖాళీ చేయించండి. మీరు లోపలికి వెళ్ళి పని రండి, స్టార్ట్ చేయండి. రండి. సెక్యూరిటీ సార్. పక్కన ఉన్న సెక్యూరిటీస్ని వెంటనే తీసుకురండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఎస్ సార్. మీరు ఆ వైపు వెళ్ళండి. బిల్డింగ్ లో బాంబు ఉంది, అందరూ వెళ్ళండి త్వరగా. మేడం, బిల్డింగ్ లో బాంబు ఉంది, వెళ్ళండి. మేడం, బిల్డింగ్ నుంచి వెళ్ళండి. బిల్డింగ్ లో బాంబు ఉంది. మీరు కూడా, మిమ్మల్ని కూడా వెళ్ళండి త్వరగా. తలుపు తీయండి, తలుపు తీయండి. బిల్డింగ్ లో బాంబు ఉంది. మీరు ఇక్కడ చెక్ చేయండి. మీరు ఇక్కడ చెక్ చేయండి ప్లీజ్. అందరూ నా మాట వినండి. నేను సిఐడి, ఎమర్జెన్సీ. ఈ ఫ్లోర్ని ఖాళీ చేయండి త్వరగా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పరిగెట్టండి, త్వరగా, పరిగెట్టండి, వెళ్ళండి, త్వరగా, త్వరగా. పరిగెట్టండి. బాంబు ఉందండి ఇక్కడ. సార్ మేమే సార్ గార్డ్స్ అందరం వచ్చేసాం సార్. ఈ రోజు మీ బిల్డింగ్కి అనుమానాస్పదంగా ఎవరు రాలేదుగా? లేదు సార్, లేదు సార్. లేదు సార్. లేదు సార్. అనుమానాస్పదంగా ఎవరైనా వచ్చారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకుని చెప్పండి. లేదు సార్, ఎవరిని చూడలేదు. ఏమైంది? లోపల ఎక్కడో బాంబు లేదు. మేడం, అటువైపు కూడా ఏ బాంబు లేదు. లేదా? అయితే రెడీ. అభిజిత్, బాంబు గురించి ఏదైనా తెలిసిందా? ఇప్పటివరకు ఏ బాంబు దొరకలేదు. ఇక్కడ చెక్ చేస్తాం. తర్వాత సార్, బిల్డింగ్స్ అన్ని చెక్ చేశాం, ఎక్కడ బాంబు లేదు. అన్ని వైపు వెతికాను, బాంబు ఎక్కడ కనపడలేదు సార్. అరే, తను రోష్ని పార్క్ అని చెప్పిందిగా. ఇక్కడ బాంబు పెట్టకపోతే మరి ఇంకెక్కడ పెట్టుంటారు? ఒకవేళ ఎదురుగుండా ఉన్న ఖాళీ బిల్డింగ్లో పెట్టారా? కానీ సార్, ఈ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడెందుకు బాంబు పెడతారు? అరే, బాంబ్ పవర్ఫుల్ అయితే చుట్టుపక్కల మొత్తం నాశనం అయిపోతుందిగా. వాడికి బాంబు పెట్టడానికి చోటు కావాలంతే. అభిజిత్, అలాగే జరిగి ఉంటుంది. వాడు అనుకుంటాడు ఇక్కడ బాంబు పెట్టడం వల్ల ఎటువంటి అనుమానం రాదు ఎవరికని. బిల్డింగ్ మొత్తం చెక్ చేయండి. మీరు అట్టేలండి. వెళ్ళండి, వెళ్ళండి. రండి. త్వరగా. రండి, త్వరగా. సార్, సురేష్, రమేష్, సురేష్, రమేష్, లేకండి, జాగ్రత్త. వీళ్ళని తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా తీసుకెళ్ళండి వెళ్ళండి. వెళ్ళి.
సార్, కామ్య చెప్పింది చాలా పెద్ద బాంబని, కానీ ఇది చిన్న బ్లాస్టే. అభిజిత్, మన దృష్టి మళ్లించడం కోసమే ఈ బ్లాస్ట్ ఇక్కడ చేశారు. అవకాశం ఉంది. భారీగా ఏదో చేయబోతున్నారు. నకుల్ ఎక్కడ బాంబు పెట్టాడో మనం కనిపెట్టాలి. పదండి, త్వరగా రండి. ఎందుకంత కంగారు? నేను ఎక్కడున్నాను? అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కదా? నన్ను చూసి షాక్ అయ్యారా? అవును, షాకింగ్గానే ఉంది. ఇప్పుడు షాక్ అవ్వాల్సింది నువ్వు. దయ్యా సార్, దయ్యా సార్, అభిజిత్ సార్, అభిజిత్ సార్. ఓ వెల్కమ్ వెల్కమ్, రండి రండి. అందరూ కలిసికట్టుగా చావాలనుకుంటున్నారు అనుకుంటావు. నా పని ఈజీ అయిపోయింది. అందరు రండి రండి. ఒరే నిన్ను. హేయ్, ఏయ్, వద్దు. ఏయ్. ఆగు. No! జయవంతి, జయవంతి, నీకేం కాలేదుగా? ఓహోహో, మీ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి? మీకు నేను సహాయం చేయొచ్చు, కానీ ఎలా చేయను? చెర్రీ చెర్రీ తింటారా? చెర్రీ తింటారా? లేదు. ఇప్పుడు మీరు మీ పొట్టను ఖాళీగా ఉంచుకోండి, ఎందుకంటే మీరు తినాల్సింది ఇంకా చాలా ఉంది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సిఐడి వల్ల గిలగిల కొట్టుకోవడం చూసినప్పుడు. ఇప్పుడు నా రూట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ఆట ఆడబోతున్నాను. బం 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 బూమ్. నీ రూట్ తప్పకుండా క్లియర్ అవుతుంది. అదే పైకి వెళ్ళే రూటు. నిన్ను చంపకుండా మేం చావము. ఏయ్! ఆ తప్పు మాత్రం చేయొద్దు. మీరిద్దరూ ఏసీపీకి అల్లుళ్ళు కదా. ముందు మీరిద్దరూ చేస్తారు. సార్, మీరా? మీరు ప్రాణాలతో ఉన్నారా? అంత త్వరగా నేను చచ్చిపోనురా, అర్థమైందా? విశ్వాసం లేని కుక్క, నాకు ద్రోహం చేసావు కదే నువ్వు. నీలాంటి వాడితో ఉంటే ద్రోహమే కదరా చేస్తారు. నువ్వు కూడా నన్ను చంపడానికి ప్రయత్నించావు కదా. నన్ను ప్రాణాలతో చూస్తుంటే సంతోషంగా లేదా? కానీ మీరు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? నేను మీకు ఎందుకు సహాయం చేస్తున్నానంటే నాకు బాగా తెలుసు నేను చనిపోతానని. నన్ను నకుల్ ప్రాణాలతో ఉంచడు. ఏ, నువ్వు వాడి కోసం పనిచేస్తున్నావు? తను ఎవరికి నిజాయితీగా ఉంటాడు. తనకి ఒకే ఒక ఆలోచన,
తన పని పూర్తయిపోవాలి. ఇంకా పని పూర్తయిన తర్వాత పని చేసిన వాళ్ళ కథ పూర్తవుతుంది. నీకు ఏమీ జరగనివ్వను, నాకు ఏమీ జరగదు. ఎందుకంటే మధ్య సముద్రంలోనికి రమ్మన్నాడుగా చూడ్డానికి. గుడ్ బై డాడ్. డాడ్, మీరు నన్ను షూట్ చేశారు, నేను తప్పించుకున్నాను. నేను మిమ్మల్ని షూట్ చేశాను, మీరు తప్పించుకున్నారు. సో లెక్క సరైపోయింది డాడ్. అంటే మీరు నన్ను చంపేస్తారా? అవును, అయినా సరే నిన్ను చంపుతా. ఎందుకంటే నువ్వు ప్రాణాలతో ఉండడానికి అర్హత లేని వాడివి. నువ్వు చచ్చి తీరాలి. ఆగరా, ఆగు. ఎక్కడికి రా పరిగెడుతున్నావు? చాలు, ఇంతకు మించి పరిగెత్తాలని అనుకోవద్దు. ఏదైనా చెయ్యాలనుకున్నావో ఈ బుల్లెట్ నేరుగా నీ గుండెల్లో దిగుద్ది. నేను ఎక్కడికి వెళ్ళను డాడ్, నేను ఎక్కడికి వెళ్ళను డాడ్. నన్ను క్షమించండి డాడ్. క్షమాపణ క్షమాపణ అడిగే అర్హతను నువ్వెప్పుడో పోగొట్టుకున్నావురా. నువ్వు నన్ను షూట్ చేశావే, అప్పుడే పోగొట్టుకున్నావు. అది నేను తెలియకుండా చేసింది డాడ్. నేను ఒక బుద్ధి లేనోడిని. మీరు మీరు మీ కొడుకుని ఎలా షూట్ చేస్తారు డాడ్? ఇతర హంతకుల్ని షూట్ చేస్తానే అదే విధంగా. ఒక అవకాశం ఇవ్వండి డాడ్. నేను అన్ని పనులు వదిలేస్తాను. నేను మాటిస్తున్నాను. నేను చట్టానికి లొంగిపోతాను. నిజమే డాడ్. నన్ను క్షమించండి డాడ్. నన్ను క్షమించండి డాడ్. నన్ను క్షమించండి. క్షమించండి డాడ్. మీరేమనుకుంటున్నారు? మిమ్మల్ని క్షమించమని అడుగుతానన్నా? మీ దగ్గర నేను క్షమాపణ అడగడమా? తప్పించుకోవడానికి దారి వెతుకుతున్నాను డాడ్. ఇప్పుడు మీ కథ ముగిసింది డాడ్. ఏసీపీ బ్రిడ్జ్మన్కి బుల్లెట్ స్ట్రైట్గా నెత్తిలో దిగుతుంది. ఎటువంటి కొడుకురా నువ్వు? కన్న తండ్రినే చంపాలనుకుంటున్నావు? లేదు దయా, వీడు నా కొడుకు నకుల్ కాదు. మరి వీడెవడు? వీడు ఇంకెవరో అభిజిత్. వీడు మారువేషంలో ఉన్నాడు. ఈ కళ్ళు నా కొడుకు నకుల్వి కావు. నా కొడుకు నకుల్వి కావు. ఎక్కువ ఆడావు కదా. లేరా రే. ఎవర్రా నువ్వు? చెప్పా.
నేను హరియా వాళ్ళ కొడుకుని. తనని ఏసీపీ సార్ చంపేశారు. ఆగు హరియా, ఆగు హరియా, ఆగమంటున్నానా? హరియా, ఈ విధంగా చెయ్యకు. తేలిగ్గా నన్ను చంపలే ఏసీపీ. నన్ను అనాథలు చేశారు. జీవితంలో మా నాన్న ప్రేమ కోసం ఎంతో ఎదురు చూశాను. నేను కూడా అదే అనుకున్నాను. ఏసీపీ సార్ బిడ్డగా ఇతన్ని విలవిల్లాడేలా చేసి చంపాలనుకున్నాను. మీ నాన్నని చంపింది నేను కాదు. వాడు చేసిన తప్పులే వాడిని చంపేశాయి. ఆ చట్టమే ఆ శిక్షని వాడికి ఇచ్చింది. ఆ చట్టం మన సమాజాన్ని బాగు చేయడానికి తయారు చేయబడింది. నీ పగ తీర్చుకునే స్వభావం చాలామంది అమాయకుల ప్రాణాలను తీసేసింది. చట్టం నిన్ను ఎన్నటికీ క్షమించదు. నీకు కఠినమైన శిక్ష దక్కుతుంది. నీకు ఉరి శిక్షే దొరుకుతుంది.